Welcome to City Lights. ఈ రోజు సిటీ లైట్స్ లో మనం పంజాగుట్టలో ఉన్న కేఎస్ఏసి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నామండి. జనరల్గా మానవులందరూ ఏదో ఒక విషయంలోని ప్రతిరోజు స్ట్రెస్కి గురవుతూనే ఉంటారు. అసలు స్ట్రెస్కి గురవటానికి కారణాలు ఏంటి, దీని నుంచి ఓవర్కమ్ అవ్వటం ఎలా, అలాగే దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందో అనే విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్సీ డిసౌజా గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. స్ట్రెస్ అంటే ఏంటి, అసలు ఏ అంశాలని మనం స్ట్రెస్లోకి పరిగణలోకి తీసుకుంటాం? తరచుగా మనం వినే ఒక పదం అనేది స్ట్రెస్, టెన్షన్. పిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా నాకు స్ట్రెస్ ఉంది, నాకు టెన్షన్ ఉంది అనే ఒక పదం వింటూ ఉంటాం. అది లేకపోతే ఉండి ఫైట్ చేయాలి. ఈ రెండు రెస్పాన్స్ ఉంటుంది. దాన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ అంటాం. సో ఏమవుతుందంటే మనకు ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు మన బాడీలో స్టిరాయిడ్స్, హార్మోన్స్ అనేది అడ్రినాలిన్, నార్అడ్రినాలిన్ అటువంటి హార్మోన్స్ అనేది చాలా ఉత్పన్నం అవుతుంది. సో ఇది ఉత్పన్నమైనప్పుడు ఏమవుతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, చెమట కారిపోతుంది, మసిల్స్ మొత్తం ఇట్లా రెడీ ఫర్ యాక్షన్ అన్నట్టు రెడీగా ఉంటాము. తర్వాత బీపీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ మూమెంట్లో మనం పరిగెత్తాలా లేకపోతే ఫైట్ చేయాలా అని ఒక ఫీలింగ్ వచ్చేసి ఆ రకంగా మనం రెస్పాండ్ చేస్తాం. ఇటువంటి సిట్యువేషన్ లైఫ్లో ఎప్పుడైనా రావచ్చు. ఏదైనా ఒక సిట్యువేషన్ ఫేస్ చేసినప్పుడు నేను ఆ సిట్యువేషన్ని ఎదుర్కోలేను, లేకపోతే నేను ఆ సిట్యువేషన్ నుంచి బయటికి రాలేను అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మన శరీరంలో ఉత్పన్నమయ్యే ప్రాసెస్ని లేకపోతే ఉత్పన్నమయ్యే సిమ్టమ్స్ని, ఫీలింగ్స్ని స్ట్రెస్ అంటాం. సో ఈ స్ట్రెస్ అనేది మరి బాడీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు స్ట్రెస్ అనేది చెడు చేయొచ్చు, మంచి కూడా చేయొచ్చు. కొంతమంది ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ కావాలి లైఫ్లో. అంటే ఒక సిట్యువేషన్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు నేను ఇది ఫినిష్ చేయాలి, నేను ఈ టార్గెట్ అచీవ్ చేయాలి, అటువంటి ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎక్కువ శాతం ఏంటంటే మెంటలీ బాగా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, మెంటల్గా బాగా ఫిట్ ఉన్నవాళ్ళు ఏ సిట్యువేషన్ అయినా నేను ఫేస్ చేస్తాను, నేను ఫేస్ చేయగలుగుతాను అనే ఒక ధైర్యం ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ చాలామంది ఉన్నారు దీంట్లో ఆ స్ట్రెస్ తీసుకోవడం కుదరలేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఈ స్ట్రెస్ అనేది నెగిటివ్గా వాళ్ళ మైండ్ మీద, బాడీ మీద, ఆలోచనల మీద పడి వాళ్ళు నార్మల్ లైఫ్ నుంచి తప్పుదారిపోతారు. సో ఇట్లా వచ్చినప్పుడు స్ట్రెస్ అనేది నెగిటివ్గా దెబ్బ తగులుతుంది. అండ్ ఈ రోజుల్లో అది ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నేను పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఏదైనా ఒక సిట్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళని ఆ సిట్యువేషన్ ఫేస్ చేసుకొని మీరు ఆ సిట్యువేషన్ నుంచి బయటికి మనం ఉండాలి సపోర్ట్గా, కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళని ఆ సిట్యువేషన్ ఫేస్ చేసేటట్టు చేస్తే పెద్దగా అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎటువంటి సిట్యువేషన్ అయినా స్ట్రెస్ లేకుండా ఎదుర్కోగలరు. కానీ ఏమవుతుందంటే ఏదైనా ఒక్కటి వస్తే వెంటనే వెళ్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంట్స్ స్కూల్కి వెళ్తారు, టీచర్ తిట్టిందా స్కూల్కి వెళ్తారు కొట్లాడడానికి, మార్క్స్ తక్కువ వచ్చిందంటే స్కూల్కి వెళ్తారు, నా పిల్లలకి ఎందుకు రాలేదు, ఏదైనా ఒక యాక్టివిటీలో పిల్లలు తీసుకెళ్ళకపోతే నా పిల్లలు ఎందుకు తీసుకెళ్ళలేదు. సో ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది, పిల్లలు సొంతంగా సిట్యువేషన్స్ని ఫేస్ చేయడం వాళ్ళు చేయట్లేదు. అది చేయకపోయేసరికి ఏమవుతుంది, రేపు లైఫ్లో వాళ్ళకి స్టడీస్ పరంగా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ ఏ రకమైన స్ట్రెస్ అనేది అనుభవించినా తట్టుకోలేక నెగిటివ్గా వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది మానసికంగా ఎఫెక్ట్ అవ్వచ్చు, శారీరక హెల్త్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ థాట్ ప్రాసెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ నేను చెప్పాను కదా, ఫైట్ అండ్ ఫ్లైట్. సో అది ఒక పర్టికులర్ సిట్యువేషన్లో అంటే ఆ టైంలో మనం అక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే మనల్ని కాపాడుకోవడానికి మనం ఫైట్ చేసే ఒక సిట్యువేషన్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్స్ డైలీ లైఫ్లో చిన్న చిన్న ఇష్యూస్లో స్ట్రెస్ తీసుకోవడం వల్ల ప్రతి సెకండ్ ఆ హార్మోన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రతి క్షణం స్ట్రెస్ ఫీల్ అయ్యి ఈ హార్మోన్స్ మన బాడీలో ఉత్పన్నం అవుతాయి. ఎంతవరకు మన హార్మోన్స్ మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది, ఎంత రకంగా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి సిట్యువేషన్లో మన బాడీ ఏం చేస్తుంది, మొత్తం ఆ సిట్యువేషన్ మీద ఫోకస్ అవుతుంది.
నేను రెడీగా ఉండాలి, నేను ఏదో ఒకటి చేయాలి. సో బాడీ ఏం చేస్తుంది, వేరే సిస్టమ్, వేరే అంత ఆ టైంలో అవసరం లేని సిస్టమ్ మన డైజెస్టివ్ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, మన శరీరం ఏదైనా ఒక రోగానికి ఎదురుగా పోరాడే శక్తి ఉన్న సిస్టమ్ అనమాట. ఇవి రెండింటిని కిందకి అణచేస్తుంది, సప్రెస్ చేస్తుంది. సో సప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, అవి తక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఇవి రెండు పని చేయకపోయినా పర్వాలేదు. ఆ టైంలో అవసరం అనేది ఏంటి, మసిల్స్ రెడీగా ఉండాలి, మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి, మనం అక్కడ ఒక యాక్షన్ తీసుకోవాలి. సో ఇది ప్రతిరోజు మనం చేస్తే, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ఓవర్ పీరియడ్ ఆఫ్ వీక్స్, మంత్స్, ఇయర్స్ చేస్తే మనం ఎంతగానో మన బాడీని హార్మ్ చేస్తున్నాం, ఎంత మన బాడీ అలసిపోతుంది, ఎంత మన సెల్స్ అలసిపోతుంది, ఎంత మన బ్రెయిన్ అలసిపోతుంది. సో స్ట్రెస్ని బాగా తీసుకోగలిగిన వారు లైఫ్లో ఏదైనా గ్రేట్ అచీవ్ చేస్తారు. ఇప్పుడు మనం అథ్లీట్స్ తీసుకుంటాం, స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటాం, వాళ్ళకి ప్రతి సెకండ్ లైఫ్లో స్ట్రెస్ ఉంది, కానీ వాళ్ళు ఆ స్ట్రెస్ని ఫేస్ చేసుకుంటున్నారు, దే ఆర్ కమింగ్ యాజ్ విన్నర్స్. కానీ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ఆ స్ట్రెస్ని ఫేస్ చేయలేని వాళ్ళు, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి విన్నర్స్, దే ఎండ్ అప్ విత్ హెల్త్ ప్రాబ్లమ్. వైజ్గా ఎలాంటి డిసీజెస్ దీనివల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో మన బాడీ మీద చాలా రకంగా అది ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు హార్మోన్స్, స్టిరాయిడ్ హార్మోన్స్, అడ్రినాలిన్, అడ్రినాలిన్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మన బాడీ మిగతా సిస్టమ్స్ స్లో అవుతుంది. సో స్లో అయ్యేది ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్ అన్నారు ఫస్ట్. సో డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయినప్పుడు ఏమవుతుంది, డైజెషన్ సరిగా ఉండదు, మోషన్ సరిగా పోదు, కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ కాన్స్టిపేషన్ నుంచి పైల్స్, ఫిషరు అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అసిడిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఆకలి ఉండదు. ఓకే, సో ఒక్క డైజెస్ట్ సిస్టమ్ స్లో అవ్వడం వల్ల, చాలా రోజులుగా స్లో అవ్వడం వల్ల ఇటువంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. నెక్స్ట్ ఇమ్యూనిటీ తగ్గిపోతే ఏమవుతుంది, మన ఎక్కడైనా బయటికి వెళ్ళి ఒక 10 మందితో కలిసినామనుకోండి, వాళ్ళు తుమ్మినా దగ్గినా మనకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఇన్ఫెక్షన్స్ రావడం ఒకటే కాకుండా మన బాడీకి ఆ ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసే ఒక కెపాసిటీ, పోరాడే కెపాసిటీ మొత్తం కోల్పోతుంది. కాబట్టి దాంట్లోంచి బయటికి రావడం కూడా కష్టమవుతుంది. తర్వాత కొంతమందికి ఇట్లా సూదులు గుచ్చినట్టు ఫీలింగ్ అంటారు, ఏదో గుచ్చుకుంటుంది, ఇట్లా రావడము, తలనొప్పి, ఈ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు తలనొప్పి, స్ట్రెస్ హెడేక్స్ అంటాం. సో వాళ్ళు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు, బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అందరి దగ్గర వెళ్ళి అన్ని టెస్టులు చేస్తారు, అంతా నార్మల్ అంటారు, కానీ హెడేక్ మాత్రం తగ్గదు, హెడేక్ వస్తూనే ఉంటుంది. అదెందుకు, ఈ స్ట్రెస్ వల్ల, కాన్స్టెంట్ స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లం. విపరీతమైన ఎక్కువ చెమటలు కారడము, నడుము నొప్పి రావడం, చెస్ట్ పెయిన్ రావడం. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ఈ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే హార్ట్ ఎక్కువ పంప్ చేస్తుంది. సో గుండె ఎక్కువ కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, బీపీ పెరుగుతుంది. సో బీపీ పెరిగి ఆ టైంలో హార్ట్ అటాక్ వస్తుందనే ఒక ఫీలింగ్ కూడా రావచ్చు. అండ్ ఈ స్ట్రెస్ కంటిన్యూస్గా ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, హార్ట్ తను నార్మల్గా ఫంక్షన్ చేసిన దానికన్నా ఎక్కువగా పనిచేయడం ప్రారంభిస్తుంది. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ ఉంది. ఈ రోజుల్లో ఇప్పుడు మీరు చూస్తే డాక్టర్స్లోనే స్ట్రెస్ లెవెల్స్ చాలా హై ఉంది. చాలా యంగ్ ఏజ్లో 40, 42, 43 ఇయర్స్లో, చిన్న ఏజ్లో డాక్టర్స్ దే ఆర్ సడన్ డెత్. ఎందుకు అంటే లాస్ట్కి చెప్తే స్ట్రెస్ ఎక్కువ ఉండేది, చాలా రోజుల నుంచి స్ట్రెస్ అనుభవిస్తున్నారు. సో ఆ స్ట్రెస్ హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఐటీ కంపెనీలో ఒకప్పుడు 24, 25 ఇయర్స్లో హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వినేవాళ్ళం కాదు, కానీ ఈ రోజుల్లో దేర్ ఆర్ పీపుల్ డయింగ్ అట్ 24, 25, 26 ఇయర్స్. ప్రెఫర్కి హెల్దీ అంటాం, అంతా బాగానే యాక్టివ్ ఉన్నారు, ఫిజికల్గా ఫిట్ ఉన్నారు, ఏమీ ప్రాబ్లం లేదు, కానీ సడన్ డెత్ విత్ అ హార్ట్ అటాక్. వై? దట్ పర్సన్ స్ట్రెస్ అనేది చాలా రోజుల నుంచి అనుభవిస్తూ వస్తున్నారు. సో ఆ స్లోగా స్ట్రెస్ అనుభవించుకుంటూ వచ్చి ఒక్కొక్క ఆర్గన్ని వీక్ చేసుకొని, ఒక్కొక్క ఆర్గన్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేసుకుంటూ ఆ రకంగా వస్తుంటుంది. తర్వాత నర్వస్ ఇదనమాట, కొంతమంది చూస్తాం ఇట్లా ట్విచ్చింగ్ ఉంటుంది, కొంతమంది ఇట్లా చేస్తూ ఉంటారు, కొన్ని మేనరిజమ్స్ అంటాం, కొంతమంది కదండి ఆ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు అది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే నర్వస్ సిస్టమ్ బాగా యాజిటేట్ అయిపోయి, బాగా స్ట్రెస్ అయిపోయి అట్లా ట్విచ్చింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. గోర్లు కొరకడం, అవును, చేతులు నలపడం, గోర్లు కొరకడం, ఏదైనా గిచ్చి పించేయడము, తర్వాత
మేల్స్లో అండ్ ఫీమేల్స్లో సెక్షువల్ డిసార్డర్స్, ఇంపార్టెన్సీ అనే ప్రాబ్లం కూడా దారితీస్తుంది. అండ్ దీస్ ఆల్ అన్నీ ఈ రకంగా బాడీ మీద ఎఫెక్ట్ అయిపోయి ఒక్కొక్క సిమ్టమ్స్ వస్తుంది. కొంతమందికి ఈవెన్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు ఫెయింటింగ్ స్పెల్స్, అంటే సడన్గా ఫెయింట్ అయి పడిపోతారు. కాన్స్టెంట్గా ఉండొచ్చు, ఎప్పుడైనా ఒకసారి ఉండొచ్చు. టెస్ట్ అన్నీ చేస్తారు, అన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ దేంట్లోనూ ఏ రకమైన ప్రాబ్లం తెలియదు, కానీ ఫెయింట్ అవుతూనే ఉంటారు. ఫెయింటింగ్ ఎప్పుడు ఎక్కువ ఎందుకు వస్తుందంటే మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే మనం ఫెయింట్ అయి పడిపోయేటట్టు చేస్తాం. అది పడిపోయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ బ్రెయిన్ ఒకటో లెవెల్లో ఉండేసరికి బ్రెయిన్కి మంచిగా బ్లడ్ సప్లై వెళ్ళినప్పుడు ఫెయింటింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, బ్లడ్ కానీ మొత్తం మసిల్స్లో దాంట్లో వెళ్ళి అక్కడ ప్రాసెస్ని రెడీ చేస్తుంది. దాంతో ఏమవుతుంది, బ్రెయిన్ కూడా బ్లడ్ సప్లై తగ్గిపోయి ఫెయింటింగ్ స్పెల్స్ కూడా వస్తుంది. సో ఇన్ని రకాలుగా ఒక చిన్న స్ట్రెస్ అనే ఫ్యాక్టరు ఇన్ని రకాలుగా మన బాడీని ఎఫెక్ట్ చేసి ప్రతి ఆర్గాన్ని ప్రతి పార్ట్ని వీక్ చేసుకొని ఫ్యూచర్గా బాగా సివియర్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఓకే, శారీరకంగా ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయో తెలియజేశారు. అలాగే మరి మెంటల్గా మైండ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫిజికల్గా అంటే మన బాడీ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. మనం హెల్త్ అనేది ఏంటి, బాడీ మైండ్ సోల్ అన్నీ బాగుంటే హెల్త్ అంటాం. మైండ్ ఎఫెక్ట్ చేసేది ఏంటంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక సిట్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనం ఆ సిట్యువేషన్ తట్టుకోలేకపోతే కోపమైనా వస్తుంది, బాధ అయినా వస్తుంది. అంటే డిప్రెషన్లోకైనా వెళ్ళిపోతాం, లేకపోతే బాగా విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పుడు మనం వాట్సాప్లో దీంట్లో చాలా ఇమేజెస్ చూపిస్తుంటారు. ఆఫీస్కి వెళ్తారు, బాస్ తిడతారు, ఆ కోపం తీసుకెళ్ళి ఇంటికి చూపిస్తారు, భార్య మీద అరుస్తారు, భార్య పిల్లల మీద అరుస్తారు, పిల్లలు వెళ్ళి పెట్స్ మీద ఉంటే కుక్కలు ఉంటే కుక్కల మీద అరుస్తారు. సో ఇట్లా ఒక చైన్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఆ స్ట్రెస్ సిట్యువేషన్లో కోపం వచ్చి నేను ఆ సిట్యువేషన్ని ఏం చేయలేను, నేను ఆ సిట్యువేషన్ని ఎదుర్కోలేను కదా అని చెప్పేసి మన ఒక ఇన్నెబిలిటీని కోపంగా తీస్తుంది. అండ్ ఆ కోపం మన ఒక్కటే కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ని కూడా మనం స్పాయిల్ చేస్తాం. ఇంకోటి యాంగ్జైటీ, అంటే ఇప్పుడు ఏదైనా వెళ్తే ఇంతకు చెప్పారు నెయిల్ బైటింగ్, గోళ్ళు కొరుక్కుంటారు. సో నేను అక్కడ వెళ్ళాలి కదా, నేను చేయాలి కదా, నేను సిచ్యువేషన్ ఫేస్ చేయాలి, నేను ఎట్లా చేయాలి, నా వల్ల కాకపోవచ్చు అని ఒక యాంగ్జైటీ, ఆ టెన్షన్ అవన్నీ లోపల పెరిగిపోతూ ఉంటుంది. డిప్రెషన్, సో ఏమవుతుంది, ఈ యాంగ్జైటీ ఎక్కువ శాతం అయిపోయినప్పుడు డిప్రెషన్ అయిపోతుంది. నేను ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేను కదా అని చెప్పేసి ఆ మనసులో ఒక బాధతో డిప్రెషన్. ఈ డిప్రెషన్ వల్లే మనం పేపర్ చూస్తే పిల్లలు సూసైడ్ చేసుకోవడం, ఒక మార్క్స్ రాకపోవచ్చు, ఎగ్జామ్ రిజల్ట్ రాకపోవచ్చు, కానీ నేను ఫెయిల్ అయిపోతాననే ఒక ఆందోళనతో డిప్రెషన్తో సూసైడ్ చేస్తారు. ఫార్మర్స్ లోన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళది క్రాప్ సరిగా లేదని చెప్పేసి డిప్రెషన్లో వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు సరిగా చదవట్లేదు, అది చేయట్లేదు అని మమ్మీ డాడీ తిడుతున్నారని చెప్పేసి ఆ డిప్రెషన్తో ఇంట్లో నుంచి పారిపోతారు పిల్లలు. సో ఇట్లా ఈ రకంగా మానసికంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది, మనం ఏం అడిగినా వాళ్ళకి ఇరిటేషన్, సరిగా వాళ్ళు జవాబు ఇవ్వరు, సరిగా చెప్పరు. ఎస్పెషలీ ఫ్యామిలీస్లో హస్బెండ్ వైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. హస్బెండ్ అనుకుంటారు వైఫ్ నాకు ఎక్కువ హెల్ప్ చేయాలి, వైఫ్ అనుకుంటారు హస్బెండ్ నాకు ఎక్కువ హెల్ప్ చేయాలి. వాళ్ళిద్దరికి జాబ్లో ఉన్న స్ట్రెస్, ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు ఆ స్ట్రెస్. సో లాస్ట్కి ఏమవుతుంది, ఫ్యామిలీ బాండింగ్ అనేది అది కూడా తగ్గిపోతుంది. సో దట్ అగైన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ డైవర్స్ రేట్స్. ఇంకా రెస్ట్లెస్నెస్ ఏంటంటే ఒక్క చోట కూర్చోలేరు, ఒక్క పని చేయలేరు, ఇక్కడ నుంచి అటు అటు నుంచి ఇటు ఏదో ఒకటి చేస్తూనే అటు ఇటు పరిగెత్తుకుంటూ అట్లాగా ఎక్కువ శాతం ఉంటుంది. తర్వాత ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయడం కుదరదు. అంటే స్ట్రెస్ యాంగ్జైటీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే దేంట్లోనే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడ కూర్చొని నేను ఈ పని చేయాలా అంటే అప్పుడు ఒక 10 ఆలోచనలు వస్తుంది, ఇది కావాలా, ఇది చేయాలా, లేకపోతే వేరే ఏదో ఒకటి అది వస్తుంది. ఇవన్నీ ఇట్లా అయినప్పుడు గ్రాడ్యువల్గా ఎప్పుడు చూసినా ఇట్లా ఇటువంటి థాట్స్, ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇవన్నీ మన బాడీని ఎఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, బాధలోకి వెళ్తారు, సాడ్నెస్. అప్పుడు దట్ అగైన్ లీడ్ టు డిప్రెషన్ అండ్ దెన్ డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటారు. నేను చెప్పినట్టు సూసైడ్ కానీ అటువంటి ఒకటి. చాలా ఈజీగా కోపప్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చు, కానీ అది మనం చేయట్లేదు, లేకపోతే సరి అయిన గైడ్లైన్స్ లేదు. కాబట్టి ఇటువంటి నెగిటివ్ విషయాలు చాలా
జరుగుతూ ఉంటుంది. శారీరకంగా మానసికంగా ఎలాంటి చేంజెస్ వస్తాయి స్ట్రెస్ వల్ల అని చెప్పారు. సో బిహేవియర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వస్తుంది. మన ఫ్రెండ్స్లోనే వింటున్నాం స్ట్రెస్ ఈటింగ్ అని వింటాం. అంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తినాలి అండ్ ఎక్కువ శాతం చాక్లెట్లు తింటారు. చాక్లెట్ తింటే స్ట్రెస్ తగ్గుతుంది, చాక్లెట్ని స్ట్రెస్ బస్టర్ అని కూడా అంటారు. సో అది తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి మానసికంగా ఒక రిలీఫ్ రాకపోయినా శారీరకం మనల్ని ఏదో ప్యాంపర్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసి ఎక్కువ తినడం మొదలు పెడతారు. సో ఇట్లాగే చిన్నపిల్లల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. కొంతమంది తిండే ఆపేస్తారు, ఏమీ తినకుండా మొత్తం సన్నగా అయిపోయి అట్లా అయిపోతారు. సో పర్సన్ టు పర్సన్, మనిషి నుంచి మనిషి డిఫరెంట్ రకంగా కోప్ చేస్తారు. కొంతమంది డ్రింక్స్, ఆల్కహాల్లోకి వెళ్తారు. సో ఎక్కువ శాతం మనం మేల్స్లో చూస్తుంటాం. ఎందుకు తాగుతున్నాం అంటే నేను టెన్షన్ తట్టుకోలేను అందుకని తాగుతా, ఒక 2 పెగ్గు తాగితే నా టెన్షన్ పోతుంది. టెన్షన్ స్మోకింగ్ చూస్తేనేమో మనిషి చాలా కూల్గా ఉంటారు, కానీ చూస్తే స్మోకింగ్ చైన్ స్మోకర్స్, ఒక సిగరెట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ సిగరెట్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ స్ట్రెస్తో కోపప్ చేసే ఒక ఎబిలిటీ ఏంటి, స్మోకింగ్తో కోప్ చేస్తున్నారు. కొంతమంది ఎప్పుడు చూసినా ఏడుస్తారు, ఏం చెప్పినా ఏడుస్తారు. సో వాళ్ళు ఏడుపుతో ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది కోపంగా అవుట్బర్స్, అంటే వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఏ రకంగా ఎట్లా ఒక సిచ్యువేషన్కి బిహేవ్ చేస్తారో మనకు తెలియదు, ఏ రకంగా నెగిటివ్గా వాళ్ళు వెళ్తారో తెలియదు. సోషల్ విత్డ్రావల్ అంటే ఏమవుతుంది, 10 మందిలో వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా వాళ్ళు దేవర్ వెరీ సోషలీ యాక్టివ్ పర్సన్ అనుకో, అందరితో బాగా కలిసి ఉండేవాళ్ళు, ఏదో అంత బాగుండేది. కానీ వాళ్ళకి ఏదో సిచ్యువేషన్ వచ్చేసి స్ట్రెస్ ఎక్కువ అయిపోయి లైఫ్లో ఏదైనా నెగిటివ్ అయిందనుకో, నేను బయటికి వెళ్ళి వాళ్ళని ఫేస్ చేయాలా, ఒక 10 మందిలో తిరగాల, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మన లోపల కుంగిపోయి ఇంటిలోనే కూర్చోడానికి ట్రై చేస్తారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఒక బాధ. సో వాళ్ళు బయట ఒక 10 మందిలో వెళ్ళడానికి ఇష్టం లేకుండా ఇంట్లోనే కూర్చుంటారు. ఎస్పెషల్లీ ఇది మనం పిల్లల్లో చూస్తాం. అండ్ ఈ స్ట్రెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ చేయడం. హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఎఫెక్ట్ అవుతుంది, వైఫ్ మదర్ చిల్డ్రన్, ఫాదర్ చిల్డ్రన్ అండ్ సన్ విత్ పేరెంట్స్. ఎందుకంటే ప్రతి సొసైటీలో మన ఫ్యామిలీలో కానీ లైఫ్లో కానీ ప్రతి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. ఒక కొడుకుగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, హస్బెండ్గా ఒక ఎక్స్పెక్టేషన్, వైఫ్గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఈ టెన్షన్ కానీ మనం ప్రతి విషయానికి, ప్రతి చిన్న విషయానికి ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకునేసరికి ఏమవుతుంది, మనము వాళ్ళతో ఆ పర్టికులర్ రిలేషన్తో మన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. మనం బెస్ట్ రిలేషన్ వాళ్ళతో మెయింటైన్ చేయలేకపోతాం. ఇవన్నీ ఎక్కువ శాతం ఏంటంటే మనుషుల్లో అవేర్నెస్ లేదు, లేకపోతే చాలామందికి ఇది నేను స్ట్రెస్ వల్ల నేను ఇది ఫీల్ అవుతున్నాను, నాకు స్ట్రెస్ ఉంది కాబట్టి నా బిహేవియర్ ఇట్లా మారుతుంది అనే ఒక్క విషయం తెలుసుకోలేకపోతే, గ్రహించలేకపోతున్నారు. సో దానికి ఒక సొల్యూషన్ కనిపించక నెగిటివ్గా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, మరి స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఏంటి ప్రివెన్షన్స్ ఏంటి? ఇనీషియల్గా స్టార్టింగ్లో ఎప్పుడైనా మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఐ కెన్ సే ఒక ఇంటెలిజెంట్ మనిషి అంటే వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నాకు ఈ టెన్షన్ ఫీల్ అవుతే యూ కెన్ కౌన్సిల్ యోర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం కౌన్సిల్ చేసుకోవచ్చు. ఏం కాదు, యూ కెన్ ఫేస్ ద సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలుగుతావు, ధైర్యంగా వెళ్ళి ఫేస్ అవ్వు. మనలో ఆ ధైర్యం వచ్చినప్పుడు, మన మైండ్లో ఆ ధైర్యం వచ్చినప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ స్ట్రెస్ తగ్గిపోయినప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా మనం వెళ్ళి ఫేస్ చేస్తాం. ఆ సెల్ఫ్ రియలైజింగ్ స్టేజ్ నుంచి వాళ్ళు ఇంకా కొంచెం దూరం వెళ్ళి డిప్రెషన్, యాంగ్జైటీ వెళ్తే డాక్టర్ హెల్ప్ అనేది కంపల్సరీ అవసరం. సో అది స్టేజ్ బట్టి ఉంటుంది. సో బాగా సివియర్ ఉన్నప్పుడు మెడికేషను, థెరపీ, కౌన్సిలింగు ఇవన్నీ కావాలి. సో ఈ కౌన్సిలింగు ఎస్పెషలీ ఆయుర్వేదంలో మైండ్ కూల్ అవ్వడానికి, మైండ్ని డీస్ట్రెస్ చేయడానికి, మైండ్ని మళ్ళీ యాక్టివ్ చేయడానికి, బాడీని మళ్ళీ యాక్టివ్ చేయడానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే థాట్ ప్రాసెస్ బెటర్ అవుతుంది, ప్లస్ దీంతో పాటు కౌన్సిలింగ్. సో మనం ఎక్కువ శాతం మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మెడిసిన్స్ మీద ఒకసారి మనం డిపెండ్ అయ్యామనుకోండి లైఫ్ లాంగ్ దాని మీద డిపెండ్ అవుతాం. సో మెడిసిన్స్ తక్కువగా తీసుకొని వాట్ ఆర్ ద అదర్ వేస్, ఏ రకంగా మనం దీంట్లోంచి బయటికి రాగలుగుతాం అనేది ఆయుర్వేదం రోల్.
సో ఆయుర్వేదం ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఆయిల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో స్ట్రెస్ లెవెల్స్ బట్టి, వాళ్ళ వేరే కాంప్లికేషన్స్, వేరే ప్రాబ్లమ్స్ బట్టి సో ఆయిల్స్లో తేడా ఉంటుంది. సో కొంతమందికి కొన్ని స్పెషల్ ఆయిల్స్ సింపుల్ హెడ్ మసాజ్ రెగ్యులర్గా చేస్తే కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. కొంతమందికి అది సరిపోదు, వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. హెడ్కి దాంట్లో శిరోధార లాంటిది, శిరో పిచ్చు అంటాం. సో అటువంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటి పచ్చకర్మ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ని క్లియర్ చేయడం అనేది అవసరం పడుతుంది. సో అది చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ బాడీ ఫంక్షన్ అవుతుంది. సో స్ట్రెస్ లెవెల్ బట్టి ఇంకేమేమి ఆర్గన్స్ ఎఫెక్ట్ అయింది, ఇంకేమేం పార్ట్స్ ఎఫెక్ట్ అయింది, సో అన్నీ కలిపి ఒక ఓవరాల్గా ఒక పేషెంట్ చూసి పేషెంట్ కన్సల్ట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మట్టుకు ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఈ ప్రాబ్లం నుంచే బయటికి రాగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్ట్రెస్ గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆయుర్వేదంలో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ కూడా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ సిటీ లైఫ్. చూస్తూనే ఉండండి TV9.